శ్రీమాత్రే నమః. శ్రావణమాసం లక్ష్మీవారం. ఈరోజు ఈ కథ విన్నా వినిపించిన సిరి సంపదలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి. ఒక బ్రాహ్మణుడికి 4 కొడుకులు, 4 కుమార్తెలు ఉండేవారు. ఆఖరి కొడుకుకు తప్ప అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కడసారపు కూతురిది కడుపేద సంసారం కావడం వలన ఏ పండుగ పబ్బానికి కూడా పుట్టింటివారు ఆమెను పిలిచేవారు కాదు. అంతలోనే ఆమె కడుగొట్టు తమ్ముడి పెండ్లి వచ్చింది. వారు అందరినీ పిలిచారు కానీ పేదదైన అక్కగారిని మాత్రం పిలవలేదు. ఆమె పిల్లలు మాత్రం ఆప్యాయంగా తాతగారింటికి వెళ్ళి మేనమామ పెండ్లి పనులలో పాల్గొనపోగా వాళ్ళ పిల్లల్ని కూడా కసిరి కొట్టేశారు. ఇదంతా చూసిన ఆ ఇంటి పెద్ద కోడలు తన కడసారి ఆడబడుచు కష్టానికి చింతించి పెళ్లి వంటల కోసం ఉంచిన బియ్యంలోంచి అడ్డెడు తవ్వెడు కడిగిన బియ్యాన్ని తీసి ఒక కొత్త చేటలో పోసింది. అడ్డెడు తవ్వెడు కడగని బియ్యాన్ని తెచ్చి ఆ చేటలోనే పోసింది. అనంతరం ఒక వావిలి కొమ్మను, కొత్త రవికల గుడ్డను, దక్షిణ తాంబూలాలను అందులో ఉంచి అన్నీ ఉన్న క్రొత్త చేట మీద ఒక పాత చేటను మూత ఉంచి తమ ఇంటి పక్కనే శిథిల గృహములో ఉంటూ ఉన్న కడగొట్టు ఆడబొడుచుకి 2 ఏళ్ల నడుము ఉన్న గోడ మీదుగా వాయినాన్ని అందించింది. ఆ వాయనం అందుకున్న ఫలితంగా ఆ పేద ఆడబడుచు యొక్క దారిద్ర్యం తొలగి క్రమక్రమంగా ఆమె తన తోడబుట్టిన వాళ్ళందరికన్నా ధనవంతురాలయ్యింది. అంతలోనే ఆమె ఒక పెద్దన్నగారి కూతురి కళ్యాణం ఏర్పడింది. ఇప్పుడు ఆమె సంపన్నురాలు అయిన కారణంగా పుట్టింటివారు ఆమెను ఉత్సవానికి పదే పదే పిలిచారు. పెళ్లినాటి ఉదయం అన్నలు వదినలు స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి పెళ్లి పందిట్లోకి తీసుకొని వచ్చారు. పందిట్లో బంధువులంతా ఎంతో సందడిగా ఆమెను పలకరించారు. భోజనాల వేళ అయ్యేసరికల్లా ఆమెకు వెండి పువ్వుల పీట వేసి బంగారు రంగు అరిటాకు వేసి అందులో వెండి కంచము, వెండి పాత్రలు ఉంచి పంచభక్ష్య పరమాన్నాలన్నీ పిండి వంటలన్నీ వడ్డించి భోంచేయమన్నారు. అప్పుడు ఆమె తన వంటి మీదున్న మంగళాభరణాలు అంటే నత్తు, దుద్దులు, శతమానం, నల్లపూసలు, గాజులు తప్ప తక్కిన విలువైన నగలన్నీ తీసి వెండి పూల పీట మీదుంచి నగా నట్రాల్లారా భోంచేయండి, ఆభరణాల్లారా ఆరగించండి అని చెప్పి తాను ఎంగిలి పడకుండానే తన ఇంటికి వెళ్ళిపోబోగా విందుకు వచ్చిన సుందరాంగులంతా ప్రోగుపడి అదేమిటే అమ్మడు అభుక్తంగానే వెళ్ళిపోతున్నావు అని ప్రశ్నించగా అందుకా చిన్నది చిరునవ్వు నవ్వుతూ అమ్మలారా, నా పుట్టింటి వాళ్ళు నాకు పట్టిన సంపదల్ని పిలిచారు, నేను పెట్టుకున్న నగల్ని పిలిచారే గాని నన్ను మాత్రం పిలవలేదు. భోగభాగ్యాల్ని చూసి పిలిచారు గనక భోజనం కూడా అవే చేస్తాయి అని చెప్పింది. ఆ మాటలతో పుట్టింటి వారంతా తమ తప్పు తెలుసుకొని క్షమించమని కోరారు. వచ్చిన చుట్టుప్రక్క వాళ్ళంతా ఆమె చుట్టూ చేరి ఇంతకీ నీకిన్ని సంపదలు ఎలా కలిగాయి, ఇందుకేం పూజ చేశావు అని అడగ్గా ఆమె నేనే నోము నోమనే లేదు, మా పెద్దొదిన గారు నాకు పెరటి గోడ మేంచి వావిలి గౌరి నోము వాయనమిచ్చింది. ఆ వాయనం అందుకున్న పుణ్యానికే ఈ సిరి సంపదలన్నీ కలిగాయి అని జవాబులిచ్చింది. అప్పుడది విన్న స్త్రీలందరూ వావిలి గౌరి నోము అందుకున్నందుకే ఇంత భాగ్యమిస్తే ఆ నోము నోమిన వారికెంత భాగ్యం అబ్బుతుందో అని ఆశ్చర్యపోయి తదాది తాము కూడా ఆ నోము నోచుకోనారంభించారు. ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకున్న తల్లి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి.